అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోటీలోకైనా రైస్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ కాలీఫ్లవర్ ఫ్రైని అయితే డీప్ ఫ్రై లేకుండా ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ముందుగా అయితే ఇలా కాలీఫ్లవర్స్ని కట్ చేసుకోవాలి. హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా నాననివ్వాలి. తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇవి కంప్లీట్గా మగ్గిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అంతా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర, 2 లవంగాలు, ఒక ఇలాచి, కొద్దిగా ఆనియన్స్ వేసి కలుపుకున్న తర్వాత అందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక 2 టమాటోల్ని ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం